టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణ పాత్రలలో ఈరోజు మనం ఒక మహాభక్తుడి గురించి మాట్లాడుకుందాం. ఈ భక్తుడికి స్వామివారు అంటే శ్రీ మహావిష్ణువు చక్కగా వైకుంఠం నుంచి ఒక విమానం పంపించారు. అలా విమానం పంపిస్తాను అని ఒక వారం రోజులు ముందుగానే చెప్పారు. అలా చెప్పినప్పుడు ఎంతో హడావిడిగా, అంటే మనం ఏదైనా ఊరెళదాము అని అనుకుంటే ఎలా అన్ని సర్దుకుంటూ ఉంటామో, ఇంకొక 4 రోజులున్నాయి, ఇంకొక 3 రోజులున్నాయి అంటూ హడావిడిగా వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి మేము బయలుదేరుతున్నాం అని చాలా ఆనందంగా మురిసిపోయి ఒక ఊరికి వెడుతూ ఉంటాము. అలాగా ఈ భక్తుడు ఆనందంగా మురిసిపోయి అందరికీ చెప్పుకుంటూ నేను వెడుతున్నాను, మరి మీరు వస్తారా, వైకుంఠం నుంచి నాకు విమానం వస్తుంది, మీరు కూడా వస్తారా అంటే అందరూ ఎక్కగలరా, అందరూ వెళ్ళగలరా, కానీ తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను అని ఏదో ఒక తపన ఆ ఊర్లో వాళ్ళందరినీ అడుగుతూ ఉండేవాట. వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉండేవారు. అదేమిటది, బ్రతికి ఉంటూ ఉండంగా వైకుంఠం నుంచి విమానం రావడం ఏమిటి, నువ్వు వెళ్ళడం ఏమిటని. సరే, ఇక తన భార్యని కూడా అడుగుతాడు, నేను వెళ్ళిపోతున్నాను, మరి నువ్వు వస్తావా. ఆవిడ నమ్మదు. ఆవిడ కూడా ఏదోటి మాట్లాడుతూ ఉంటాడు. ఈయన ఎప్పుడు కూడా భగవద్భక్తిలో సరేలేండి మీరు వెళితే వెళ్ళండి, నాకేదో పనుంది అనేటట్టుగా ఆవిడ ఉండిపోవడము. అదే సమయంలో విమానం రావడము, అంటే ఇక చివరి రోజు ఆయన ఆనందంగా వెళ్ళిపోవడము, ఇది అందరూ చూడటము ఆయన జీవిత చరిత్రలో మనకి కనిపిస్తుంది. అటువంటి మహానుభావుడు అయిన తుకారాం, భక్త తుకారాం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. భక్తి అంటే ఏమిటి? భగవంతుడిని మెప్పించటం, ఇంతేనా? కాదు, భగవంతుడితో ఆనందంగా గడపగలగడం, అది కూడా మనసులో ఎటువంటి కోరికలు లేకుండా. అయితే మనం అనుకోవచ్చు, వాళ్ళకేముంది, జీవితం చాలా సాఫీగా ఆనందంగా గడిచిపోయింది కాబట్టి వాళ్ళ మనసులో ఏ కోరికలు ఉండవు, మాకు కదా కష్టాలు ఉన్నాయని. అలా కాదు. ఎంతోమంది మహాభక్తుల జీవిత చరిత్రలు చూస్తే వాళ్ళు పడ్డ కష్టాలు ఎవరూ పడరు, కానీ వాళ్ళవి కష్టాలు అని అనుకోరు. ఇంత చిన్న వాటికి కూడా భగవంతుడిని ఎందుకు అడగాలి, ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నాకు కావలసింది కైవల్యం, నాకు కావలసింది మోక్షం, నాకు కావలసింది భగవంతునితో ఉండటం అని మాత్రమే అనుకుంటారు. దేహు అనే గ్రామంలో ఈ భక్త తుకారాం ఈయన జన్మించారు. అయితే పర్కారి మహాత్ములు అని అంటూ ఉండేవారట అప్పట్లో కొంతమందిని. పర్కారి మహాత్ములు. ఎందుకు మహాత్ములు అంటే, వాళ్ళు ఎప్పుడూ భక్త తుకారాం అంటే మనకి శ్రీ మహావిష్ణువు ఒక్క రూపము అయిన పాండురంగ స్వామి గుర్తుకు వస్తారు. విఠల విఠల అంటూ అందరూ కొలుచుకుంటూ ఉంటారు కదా, ఆ పాండురంగ స్వామి. అయితే ఈ పండరీపురానికి ఈ పర్కారి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సంస్థ, అంటే కొంతమంది అనమాట, వాళ్ళు ఎంతో నియమనిష్టలతో ఉంటూ ఉండేవారట. వాళ్ళు ఎప్పుడు చాలా శాంతి స్వభావంతో ఉంటూ ఉండేవారనమాట. అందరిలో పరమాత్మను చూసుకుంటూ ఏకాదశి ద్వాదశి ఘడియలు మించిపోకుండా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్క ఆషాఢ ఏకాదశి రోజు పండరీపురానికి ఖచ్చితంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని, ఇలా కొన్ని నియమాలతో పద్ధతి ప్రకారం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిత్యం చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళని అందుకే మహాత్ములు అని అంటూ ఉండేవారు. అటువంటి వంశంలో జన్మించిన వారు భక్త తుకారాం. అంటే వారికి చిన్నప్పటి నుంచే విపరీతమైన భక్తి అన్నది అలా అలవాటైపోయింది అనమాట. అది కూడా ఒక క్రమంలో, ఒక పద్ధతిలో. సరే, చాలా చిన్న వయసులో, అంటే అప్పట్లో చిన్నప్పుడే వివాహం చేసేవారు కదా, ఆయనకి 15 ఏళ్ల వయసులోనే వివాహం అయిపోయింది. వివాహం ఆ తర్వాత ఒక కుమారుడు. అయితే ఆ మొదటి భార్య క్షయ వ్యాధి వచ్చి ఆమె చనిపోయింది. కొన్నేళ్లకే ఆ కుమారుడు కూడా చనిపోయాడు, ఒంటరివాడైపోయాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ ఇంకొక స్త్రీని ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ తర్వాత అతనికి 3 పిల్లలు. విపరీతమైన క్షామం వచ్చిందట. ఆ క్షామంలో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు వీళ్ళందరినీ పోషించుకోవడం అంటే చాలా కష్టం. ఆయన చూస్తే ఎప్పుడు విఠల 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 అంటూ గానం చేస్తూ ఉండేవారు. సరే, ఇంత క్షామంలో ఈ సంసారాన్ని భరించటము, ఈ పోషణ అన్ని చేయటము, ఎప్పుడు ఈ ఆలోచనలే ఉంటే ఏం సంపాదిస్తాం, ఎంత తింటున్నాం, మళ్ళీ రేపటికి ఏం దాచుకుంటున్నాం. ఆయనకు ఒకరోజు రాత్రి చాలా బాధ కలిగిందట. పాండురంగడితో మాట్లాడుతున్నాడు ఆయన. అంటున్నాడు, స్వామి, నన్ను ఎందుకు తెచ్చి ఈ సంసారంలో ఇలా పడేశావు, నేను నీకు నచ్చలేదా, నేను చిన్నప్పటి నుంచి నిన్నే కదా స్మరించుకుంటున్నాను, వివాహము, పిల్లడు, వాళ్ళు చనిపోవటం, మళ్ళా వివాహము, ఈ పిల్లలు, ఈ సంసారము, ఈ
కష్టాలు, వాళ్ళు ఆకలికి ఏడుపు, నేను సంపాదించడం, ఏదో ఒక రకంగా ఇవ్వటం, నాకు ఇవన్నీ వద్దు. ఈ సంసార సాగరం నుంచి నన్ను బయట పెట్టేయి, లేకపోతే నన్ను తీసుకుని వెళ్ళిపో, నాకు మాత్రం బ్రతకాలని లేదు అని బాధపడిపోతూ ఉంటాడట. ఇప్పుడు స్వామివారు కల్లోకి వచ్చి చెప్తారు, అలా బాధపడిపోతే ఎలా? నువ్వు దేనికైతే వచ్చావో ఆ ప్రయోజనం ఇంకా అవ్వలేదు. నువ్వు దేనికి వచ్చావు అంటే, అప్పట్లో నామదేవులు వారు కూడా ఉంటూ ఉండేవారు. అంటే పాండురంగ స్వామికి ఎంతో మంది భక్తులు ఉన్నారు. అలా నామదేవులు అంటే వారు కూడా మహాభక్తులు, మహానుభావులు. వాళ్ళు ఎన్నో రచనలు అందిస్తూ ఉండేవారు అప్పట్లో. అయితే ఈ గ్రంథాలు అవి ఇప్పటికీ మనకి అంటే ఎక్కువగా మరాఠీ భాషలో మనకి కనిపిస్తూ ఉంటాయి. సంస్కృతంలో కూడా కొన్ని ఉంటాయి. అలా నామదేవులు వారు రచించిన కొన్ని అభంగములు అని అంటూ ఉంటారనమాట. వాటి పేరు అభంగములు. వాటిని నువ్వు పూర్తి చెయ్యాలి కదా, వాటిని కూడా నువ్వు రచించాలి కదా, అలాగే నువ్వు నా గురించి ఇంకా చక్కగా ప్రచారం చెయ్యాలి కదా, ఎన్నో మంచి విషయాలు నువ్వు చెప్పాలి. అందుకే నువ్వు ఇప్పుడే బాధపడిపోతే ఎలా? నువ్వు మాత్రం ఇప్పటి నుంచి నేను చనిపోతాను, నాకెందుకు ఈ జీవితం అని అనుకోకు అని స్వామి చెప్తారు. చెప్పిన వెంటనే భక్త తుకారాం, అవును కదా, అంటే నేను ఎందుకు బ్రతుకుతూ ఉన్నాను? స్వామి సేవ కోసం, లేకపోతే స్వామి గురించి, స్వామి లీలల గురించి, స్వామి కథల గురించి, అలాగే ఈ అభంగములు ఏవైతే ఉన్నాయో ఇవి నువ్వే మళ్ళీ పూర్తి చెయ్యాలి అనే బాధ్యత ఏదైతే స్వామి నాకు ఇచ్చారో ఇవి పూర్తి చేయటానికే నేనున్నాను అని ఆయన మురిసిపోయి ఒక్కసారిగా లేచి కూర్చుని ఇక ఆనందంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇవన్నీ మామూలు కష్టాలే, ఇది బాహ్యంగా ప్రపంచంలో కనిపించే కష్టాలు, జీవుడికి సంబంధం లేదు అని అనుకున్నట్ట. ఆ మన్నాడు ఒక ఎత్తైన కొండ ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్ట. పాపం భార్య ఆ రోజంతా వెతికింది. అంటే అకస్మాత్తుగా అలా ఇంట్లోంచి ఎవరైనా వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది కదా, బెంగగా ఉంటుంది. అందరూ వెతికారు ఊర్లో, అందరికీ పాపం చెప్పింది, మా వారు కనిపించట్లేదు అంటే అందరూ వెతుకుతూనే ఉన్నారు. అలా కొన్ని రోజులు అయిపోయాయి. ఈయన మాత్రం ధ్యానంలో కూర్చున్నట్ట. అందరినీ విడిచిపెట్టేసి ఈవిడ పాపం బెంగ పెట్టుకుని అలా ఆలోచిస్తున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి, తల్లి నీ భర్తని అక్కడెక్కడో కొండ మీద నేను చూశాను, తుకారామే అక్కడే కూర్చున్నాడు అన్న వెంటనే ఈవిడ గబగబా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటిది మీరు అలా మమ్మల్ని వదిలేసి ఇలా కూర్చుంటే ఎలాగా, మేమేమైపోవాలి అని ఆవిడ పాపం అడుగుతుంది. ఆవిడ స్థానంలో ఆవిడ సరిగ్గానే ఉంది కదా మరి. అప్పుడు తుకారాం అంటాట, నాకొద్దు, నాకు ఇంకా ఈ సంసారము ఇవేవి వద్దు, నేను ఇక్కడే కూర్చుని ధ్యానంలో ఉంటాను. ఎందుకు అంటే నాకు నా భగవంతుడే ముఖ్యము, ఇంకెవ్వరూ కాదు అనేస్తట. అన్న వెంటనే ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ అంటుంది, మీకు మీ భగవంతుడు అంటే పాండురంగ స్వామి ఎంత ఇష్టమో నాకు నా భగవంతుడు అంటే నా భర్త, పతియే పరమేశ్వరుడు, కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను. అందుకే మీరు ఇక్కడే ఉంటే నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి మీరు వస్తారా లేకపోతే ఇక్కడే ఉంటారా? నేనైతే మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు మీ భగవంతుడిని విడిచిపెట్టరుగా, నేను కూడా నా భగవంతుడిని విడిచిపెట్టను అని మొండిగా కూర్చుంటే, సరే అని చెప్పి ఆవిడ మాట కాదనలేక, అయ్యో పాపం నా కోసం ఎదురు చూస్తోందని చెప్పి మొత్తానికి ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో భిక్షాటన చేస్తూ ఆయన మొత్తానికి ఆ సంసార సాగరాన్ని అలా ఈదుతున్నాడు. అయితే ఇక్కడి నుంచి కూడా కొన్ని అద్భుతమైన లీలలు ఆయన జీవిత చరిత్రలో అంటే చాలా ఉన్నాయి. అంత సమయం ఉండదు కాబట్టి కొన్నిటి గురించి మనం చెప్పుకుందాం. ఈ లీలల ద్వారా అంటే ఆయన ప్రవర్తన ఎలా ఉంటూ ఉండేది, బయట వాళ్ళకి అది ఎలా అర్థమయ్యేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే భక్తులు ఎలా ఉంటారు, భగవంతుని అనుగ్రహాన్ని పొందిన తర్వాత నాకు ఇన్ని శక్తులు ఉన్నాయి అని మురిసిపోరు. వాళ్ళు ఆ శక్తులు ఉన్న లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తూ వాళ్ళు ఎప్పుడు భగవంతుడితో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని అద్భుతమైన లీలల గురించి మనం చెప్పుకుందాం. అయితే ఈ భిక్షాటన చేయటం, జీవితాన్ని చాలా కష్టపడి అలా గడపటం అన్నది జరుగుతోంది. ఒకరోజు ఆయన పక్కూరికి వెళ్ళారు, ఏదో దేవుడి గురించి ప్రచారం చేయటానికి, భక్తి పాటలు పాడుకోవడానికి. అయితే అక్కడ పెద్ద చెరుకు తోట ఉన్న ఒక యజమాని, ఆయన చాలా ఆనందంగా, తుకారాం అంటే బాగా ఇష్టం కాబట్టి ఆయన బోళ్ళని చెరుకులు ఇచ్చారట. ఇస్తే సరే వాటిని అమ్ముకున్నా డబ్బులు వస్తాయి, అందుకని ఆయన పట్టుకుని వస్తున్నాడు. ఇంటి దాకా వచ్చేటప్పటికి అక్కడ చిన్న పిల్లలు చాలా మంది ఆడుకుంటున్నారు. తుకారాం అనుకున్నట్టు పిల్లలకి బాగా ఇష్టం కదా చెరుకు ముక్కలు, అలా కొరుకు తినేస్తారు. కాబట్టి వాళ్ళందరూ అవి చూసి సరదా పడుతూ ఉంటే వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు ఆనందిస్తారు కదా అని ఒక్కొక్క చెరుకు అందరికీ ఇచ్చేసారట. అలా అందరికీ ఇచ్చేటప్పటికి వాళ్ళవి పట్టుకుని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవన్నీ తన భార్య చూస్తోంది దూరం నుంచి. ఏం చేస్తాడా అని, ఇన్ని దొరికినప్పుడు కొన్నేనప్పుడు 1-2 ఇచ్చి మిగతావి తీసుకురావచ్చు కదా, మా పరిస్థితి ఇలా ఉంది కదా అని ఆవిడ అనుకుంటోంది.
ఒకటే ఒకటి మిగిలిందట. అది పట్టుకుని ఇంటి దాకా వచ్చాడు, ఇంటి లోపలికి వచ్చాడు. భార్యకి ఎంత కోపం వచ్చింది అంటే, ఇన్ని చెరుకులు వచ్చినా కూడా అన్నీ ఇచ్చేసి ఏమీ లేనట్టుగా ఇలా నుంచుంటే ఎలా నేను ఈ సంసారాన్ని ఎలా నేను తీసుకుని వెళ్ళేది ముందుకు. ఆవిడకి బాధేసింది. ఆ ఒక్కటి ఇచ్చాట. ఇచ్చిన వెంటనే ఆవిడకి ఎంత కోపం వచ్చిందంటే ఆ ఒక్క చెరుకు తీసి నేలకేసి బద్దలు కొట్టింది. అంటే ఆవిడకి అంత కోపం వచ్చింది. కోపం వస్తే మాకొద్దు అని విసిరగొడతాం కదా, అలా అనమాట. అలా కొట్టిన వెంటనే అది రెండుగా విరిగిపోయింది. అప్పుడు కూడా తుకారాంకి కోపం రాలేదు. అంటే భార్య అంత కోపంతో ఉన్నప్పుడు తాను తిరిగి కోపించుకోవటం, నేను ఇలాగే ఉంటాను అని అరవటం అదేం లేదు. ఓహో, నీ మీద నాకు ఎంత ప్రేమ, అలాగే నా మీద నీకెంత ప్రేమ, కాబట్టి ఒక్కటే ఉంది, దాన్ని ఎలా తింటావు అని రెండుగా నువ్వు చేసావు కదా, నీకొకటి నాకొకటి అనే భావనతోనే చేశావు కదా, అది భగవంతుడు అంటే. చూసావా నీలో ఎంత ప్రేమను తీసుకుని వచ్చాడో అన్నట్ట తుకారాం. అంతేగాని నువ్వు కోపంతో విసిరి కొట్టావు అందుకే అది విరిగిపోయిందని అనలేదట. అక్కడ కూడా ప్రేమ చూపిస్తున్నాడు. భార్య అలా చూస్తూ ఉండిపోయిందట, ఈయనలో ఎప్పుడు మార్పు వస్తుంది అని. ఇది కాకుండా ఇంకా ఎన్నో అద్భుతమైన లీలలు, ఆ ప్రచారము, ఆ అభంగములు ఏవైతే ఉన్నాయో కేవలం అవి పూర్తి చేయటం అని కాకుండా ఎన్నో చక్కని రచనలు, పాటలు కావచ్చు, పద్యాలు కావచ్చు. వీటన్నిటిలో భావం ఏమిటి అంటే ఆ విఠలుణ్ణి, ఆ పరమాత్ముణ్ణి, ఆ పాండురంగడిని భక్తితో సేవించండి, ఎంతో ఆనందాన్ని పొందండి అనేటట్టుగా ఆయన రచనలు ఉంటూ ఉండేవి. ఆయన అలా పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఎంతో మంది చాలా ఇష్టంగా వింటూ ఉండేవారు. అయితే ఒక వ్యక్తికి తుకారాం గారు అంటే చాలా ఇష్టం. ఆయన ఒకరోజు ఇంటికి పిలిచారట. మీరు నా గురువుతో సమానం అండి, ఒక్కసారి మా ఇంటికి రండి, మా ఇంటికి వస్తే మా ఇల్లు పావనం అయిపోతుందని. అతని భార్యకి తుకారాం అంటే చాలా ద్వేషం. ఎందుకు అంటే తుకారాం యొక్క పాటలు వినటం, ఆయన మాటలు వినటం, ఈయన కూడా అలా భక్తుడిగా మారిపోవడం ఆవిడికి నచ్చలేదనమాట. అంటే తన భర్తని పూర్తిగా మార్చేశాడు అన్న భావన ఆవిడికి. కాబట్టి ఇలా ఇంటికి వచ్చిన వెంటనే అది ఏదో వేడి నీళ్లు అట్నుంచి ఇటు తీసుకెళ్తున్నట్టుగా నటిస్తూ వేడి నూనె కాస్త ఏదైతే ఉంటుందో అది తీసుకుని వచ్చి పడిపోయినట్టుగా నటించి అది తుకారాం మీద వేసేద్దాం అనుకుందట. కారణం ఏమిటి అంటే ఆవిడకి అంత కోపం అనమాట, తుకారాం ఉండకూడదని. అంత వేడి నూనె పడితే ఇక శరీరం కాలిపోతుంది కదా. అయితే అలా వేసేసిన వెంటనే నూనె అయితే పడిపోయింది, ఈవిడ కూడా ఏదో జారి పడినట్టుగా నటించింది. కాకపోతే ఆవిడ మనసులో ఉన్న ఈ భావన వల్ల తుకారాంకైతే ఏమీ జరగలేదు. ఆ వేడి నూనె పడినా ఈవిడ శరీరం అంతా, అంటే ఒక్క చుక్క కూడా ఆవిడ మీద పడకపోయినా ఆవిడ శరీరం అంతా పూర్తిగా కాలిపోవడం మొదలుపెట్టిందట. ఆవిడ వేడిని తట్టుకోలేకపోయింది. వెంటనే తుకారాం కాళ్ళ మీద పడిపోయి, స్వామి, నేను మీ పట్ల దోషం చేసే ప్రయత్నం చేశాను కాబట్టి నాకు ఇలా జరిగింది, ఇది వేడి నూనె కావాలని నేను తెచ్చానని ఆవేదన చెందుతోందట. విఠల విఠల అంటూ తుకారాం అలాగ మనస్ఫూర్తిగా పాండురంగ స్వామిని స్మరించుకుంటే ఈవిడికి అయిన ఈ మంట వల్ల కలిగిన అంటే ఆ బాధ కానీ లేకపోతే ఆ బొబ్బళ్ళు అంటారు కదా, అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయాయట. ఇప్పుడు ఆవిడ కూడా కాళ్ళ మీద పడిపోయింది. అంటే ఆయన ఎక్కడ ఏమైనా ఎవరికైనా ఆపద వస్తే వెంటనే తొలగించాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ఆయన దేవుడా అని అనుకుంటూ ఉండేవారు. ఇలాంటి చమత్కారాలు తుకారాం జీవిత చరిత్రలో మనకెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకసారి శివశంకర్ అనే మహాభక్తుడు, అంటే ఆయన ఊరు వస్తున్నాడు తుకారాం అని మురిసిపోతున్నట్ట. ఎప్పటి నుంచో ఎప్పుడు వెళదాం, ఎప్పుడు కలుద్దాం తుకారాం గారితో, కాసేపు అయినా మాట్లాడదాం. మన్నాడే పాపం చిన్న పిల్లాడు ఆయనకి ఉన్నాడు, నెలల పిల్లడు. ఆ పిల్లడికి జ్వరం వచ్చింది. కాబట్టి భార్య అంటుందట, మీరు ఇప్పుడు వెళ్ళడం అవసరమా ఆ సత్సంగానికి, ఇక్కడ మన పిల్లడికి ఆరోగ్యం బాగాలేదు కదా అని. నీకెందుకు, నేను వైద్యుడిని పిలుస్తాను కదా, ఆయన వచ్చి చూసుకుంటాడులే, పర్వాలేదు అని చెప్పి ఆ వైద్యుడిని పిలిపించి ఆయనకు అప్పచెప్పి, తుకారాం గారు వచ్చేశారు, సభ అన్నది అంటే సత్సంగం జరుగుతోంది, అందుకే నేను ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి గబగబా ఆయన వెళ్ళిపోయాట. భార్యకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఈ స్థితిలో కూడా కుమారుడి యొక్క ఆరోగ్యం బాగాలేకపోయినా సత్సంగానికి వెళ్ళిపోవాలా, అవసరమా అనేటట్టుగా. దురదృష్టం ఏమిటి అంటే ఆ బాలుడికి విపరీతమైన అనారోగ్యం, కాబట్టి చిన్నోడు చచ్చిపోయాడు. అక్కడ సత్సంగం అవుతోంది. ఈ భార్య ఆ శవాన్ని పట్టుకుని, ఆ పిల్లాడిని పట్టుకుని ఆ సభకి వచ్చి ఆ పిల్లాడిని అక్కడ పెట్టి నిందిస్తోందట, ఏడుస్తోందట తన భర్త పైన. తుకారాం, నువ్వు మనిషివేనా, నీ వల్లే నా భర్త మారిపోయాడు, నా పిల్లాడికి బాగా లేకపోయినా నీ కోసం వచ్చాడు,
ఇప్పుడేమైంది? పట్టించుకోలేదు. నా పిల్లాడు చచ్చిపోయాడు. నువ్వు కారణం అని తుకారాంని తిట్టటం, నువ్వు కారణం అని భర్తని తిట్టటం అలా చేస్తుందట. ఆ సమయంలో తుకారాంకి ఏమీ అర్థం కాలేదు. మొత్తానికి ఆవిడ బాధ తీర్చాలి. ఆయనకి తెలిసిందల్లా ఒక్కటే విఠ్ఠల నామం. కాబట్టి విఠ్ఠల 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 అంటూ ఆ నిండు సభలో ఆయన నామాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టాడు. అంతే భక్తితో ఆయన మాట్లాడుతూ ఉంటే, అంటే ఆ పదం ఉపయోగిస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అందరూ కూడా విఠ్ఠల విఠ్ఠల పాండురంగ విఠ్ఠల విఠ్ఠల అంటూ అలా నామస్మరణ చేశారట. ఎంత విచిత్రం అంటే, వైద్యులు కూడా చనిపోయాడు అని చెప్పిన ఆ బాలుడు ఆ నామానికి చక్కగా లేచాడు. ఆయనకు అనారోగ్యం అంతా పోయింది. ఇలాంటి చమత్కారాలు ఎన్నో చేశారు తుకారాం గారు. అంటే నాకు ఇన్ని చమత్కారాలు చేయటం వచ్చు కదా, ఏది ఇంకేమైనా ప్రయోగించి నేను ఇంత ధాన్యం తెచ్చుకుంటాను, లేకపోతే ఇన్ని నిధులు తెచ్చుకుంటాను అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడూ ఇంకొకళ్ళకి సహాయపడ్డమే. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం, అంటే ఒక సంఘటన గురించి కూడా చెప్తారు. ఈయన వేరే ఊరు, అంటే పూణే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సత్సంగంలో పాలు పంచుకుంటున్న సమయంలో ఎవరో దండయాత్ర చేస్తున్నారు. అప్పుడు శివాజీ మహారాజు గారు ఆయన పరిపాలన చేస్తున్నారు. అంటే ఆయన గుర్రమెక్కి ఆయన వెళుతున్నారట. ఆయన వెనక ఈ సైన్యం అంతా వెళుతోందనమాట శివాజీ గారిని చంపేయటానికి. ఆయన ఏ స్థలంలో అయితే ఈ సత్సంగం అవుతోందో అక్కడికి వచ్చారట. అక్కడికి వచ్చి లోపల దూరిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, శివాజీ మహారాజు గారు ఆయన వెనక వీళ్ళందరూ చంపేద్దామని వస్తున్నారని. తుకారాం గారు ఆ క్షణంలో శివాజీ గారిని రక్షించారని చెప్తారు. ఎంత చక్కగా అంటే, ఆయన కూర్చుని మళ్ళీ పాండురంగ విఠల ఎలాగైనా నువ్వు రక్షించు స్వామి అంటూ అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక జ్యోతి అన్నది బయటికి వచ్చిందట. ఆ జ్యోతి స్వరూపము శివాజీగా మారిపోయిందట. అంటే ఇంకొక శివాజీ అనమాట. అసలైన రాజుగారు ఇక్కడే ఉన్నారు, ఆ స్థలంలో ఉన్నారు. ఇప్పుడు చాలా శక్తితో, అంటే ఆ జ్యోతి స్వరూపం భగవత్ స్వరూపం కదా, శివాజీ గుర్రం ఎక్కి అలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటే వెనక వచ్చిన సైన్యం అంతా ఇక్కడ లేడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని అలా వెంట వెంట వెళుతూ ఉంటే అరణ్యం మధ్య వరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక భీకరమైన రూపంలో, అంటే ఒక సింహం యుద్ధం చేస్తోందా, ఒక నరసింహస్వామి యుద్ధం చేస్తున్నాడా అనేటట్టుగా ఆ గుర్రం మీద ఉన్న శివాజీ, అంటే భగవంతుడే అని అనుకోవాలి. ఆ శివాజీ అలా అక్కడ ఇది చేస్తూ ఉంటే కొంతమంది యుద్ధం చేసి చచ్చిపోయారు, కొంతమంది పారిపోయారట. మళ్ళీ ఇప్పుడప్పుడే రావద్దు అని వాళ్ళు అనుకున్నారు. అలా అనుకున్న తర్వాత మళ్ళీ ఒక జ్యోతి వచ్చి మళ్ళీ ఎక్కడైతే విఠల విఠల పాండురంగ అంటూ స్మరించుకుంటున్నాడో భక్త తుకారం, అక్కడికి వచ్చి మళ్ళీ కలిసిపోయిందట. ఇక్కడ ఈ శివాజీ మహారాజు గారు ఇలాగే ఉన్నారు. తన తరపు నుంచి భగవంతుడు వెళ్ళి చక్కగా వాళ్ళని భయపెట్టి వచ్చాడు. అంటే తుకారాంకున్న శక్తి అటువంటిది. అంటే శివాజీ అటువంటి మహారాజు గారిని కూడా భక్త తుకారాం రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ కారణంగా ఎన్నో బహుమతులు ఇచ్చినా, ఇన్ని గోధుమలు ఇవన్నీ పంపించినా తుకారాం గారు మాత్రం ఈ పూటకి మాకు ఆకలిస్తోంది కాబట్టి ఇంత మాత్రమే చాలు, అన్నదాత సుఖీ భవ అంటూ ఇన్ని గోధుమలు మాత్రమే తీసుకుని మిగతా నిధులు మాణిక్యాలు అన్నీ తిరిగి ఇచ్చేశారట. అలా ఉండేది ఆయన జీవనశైలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చివరికి ఒక విమానం వచ్చి ఆయన్ను చక్కగా తీసుకుని వెళ్ళిపోయింది. ఆ క్షణంలో ఆయన ఎంత చెప్పినా అందరూ ఏదో ఎప్పుడు భక్తిలో ఉంటూ ఉంటాడు కాబట్టి నేను అనుకున్నారు, భార్యను కూడా అడుగుతాట, వస్తావా నాతో వస్తావా, వైకుంఠానికి నేను వెళ్ళిపోతున్నాను అని. సరే ఈయన ఎప్పుడు భక్తిలోనే ఉంటారు కదా అని, ఉండండి మీరు వెళితే వెళ్ళండి నాకైతే పని ఉంది అని ఆవిడ అంటుందట. తనకి తెలియదు కదా పాపం శాశ్వతంగా ఆయన వెళ్ళిపోతున్నాడని, ఆయన ఎప్పుడు అదే లోకంలో ఉంటారని ఆవిడ అంటే, సరేలే ఇక చేసేదేం లేదని చెప్పి ఆయన విమానం ఎక్కి అలా శశీరంతో ఆయన పూర్తిగా పైలోకానికి వెళ్ళిపోవడం, వైకుంఠానికి వెళ్ళిపోవడం, ఇది మనకి చెప్తూ ఉంటారు తుకారాం గారి జీవిత చరిత్రలో. అంటే తిరిగి భగవంతుడిని ఏమీ కోరుకోకుండా ఎప్పుడు ఆనందంగా భగవంతుడితో ఉండగలగడం, ఇది మాత్రమే చాలు అనుకున్న మహానుభావులు ఈ పుణ్యభూమి మీద ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని తలుచుకుంటే ఎంతో చక్కని ప్రేరణ మనందరికీ అందుతుంది. నమస్తే.